drop it. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలోని ఇంటర్ రిజల్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. మనకు ఈ ఇంటర్ ఎగ్జామ్స్కి అయితే దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు హాజరు కావడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ స్టూడెంట్స్ అందరూ వాటికి సంబంధించిన రిజల్ట్స్ కోసం అయితే ఈగర్గా వెయిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఆ రిజల్ట్స్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. స్పాట్ కేంద్రాల్లోకి మొబైల్ను ఇంటర్ బోర్డు తాజా నిర్ణయం. మూల్యాంకనం జరిగే హాల్లోకి నిఘా పట్టిష్టం అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అదేవిధంగా అధ్యాపకుల రాకపోకలు రిజిస్టర్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి రోజుకు 30 పేపర్లు మాత్రమే కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా మనకు రిజల్ట్స్ అయితే ఏప్రిల్ ఆఖరులో ఫలితాలు వెళ్ళడానికి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకు ఈ పేపర్ కరెక్షన్ అనేది అయితే ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకు ఈ పేపర్ కరెక్షన్ అనేది కంప్లీట్ ఏప్రిల్ 2వ వారానికల్లా పూర్తి కాబోతుందని అయితే అధికారులు వెల్లడించడం జరిగింది. మనకు రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేసే ముందు 10 రకాల పరీక్షల తర్వాతే ఆన్లైన్లో కానీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంటే రిజల్ట్స్ రిలీజ్ చేసే ముందు 10 రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాతే మనకు రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేయబోతున్నారు. మనకు వీటికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి ఏప్రిల్ 4వ వారంలో కానీ లేదా మే మొదటి వారంలో కానీ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అంతేకాకుండా వీటికి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే మీకు ఇంకొక వీడియోలో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా రిజల్ట్స్కి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి కూడా మీ రిజల్ట్స్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అయితే పొందవచ్చు. థ్యాంక్ యూ.